యోహాను సువార్త 18వ అధ్యాయము. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటపెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. 4. యేసు తనకు సంభవింపబోవన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసుని అని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిల్చుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసుని అని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడి అని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు చెప్పెను. 10. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని చూచి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవిని తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. 14. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట లోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను కనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కాను అనెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను, బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. 19. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసుని అడగగా, యేసు, నేను బాహాటంగా లోకము ఎదుట మాట్లాడితిని. యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరముల్లోనూ దేవాలయములోనూ ఎల్లప్పుడూ బోధించితిని. రహస్యంగా నేనేమియూ మాట్లాడలేదు. 21. నీవు నన్ను అడగనేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురు అని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రోతుల్లో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడ్ల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడ్ల నన్నేల కొట్టుచున్నావు అనెను. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. 25. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారు అతన్ని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడువు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగను అనెను. 26. పేతురు ఎవని చెవి తెగ నరికినో వాని బంధువును, ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరి ఒకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను.
28. వారు కైపు యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయెను కనుక వారి మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారు అనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడ్ల వీనిని నీకు అప్పగింప ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడు అనగా, యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగెను. అందుకు పిలాతు, నేను యూదుడనా? ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితివని అడగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఆయనను పస్కా పండగలో నేను ఒకనిని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగెను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ.